తల్లి జాగ్రత్త. సో భాస్కరే కాదు మీ అభిమాన హీరో పులిగారు హాయ్ చెప్పి రావాలి మన నెల్లూరు కుర్రాళ్ళందరికీ. హార్ట్లీ వెల్కమ్. అక్క ఏం భయపడదా? మేకప్ చూసి ఏమైనా భయపడ్డావా? పులి భయపడకూడదు, భయపెట్టాలి. ఇలా రా నువ్వు రాబా. రావా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? నువ్వు ఎందుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడితే నాకు సిగ్గేస్తుంది అబ్బా. ఎందుకు సిగ్గుపడుతున్నా ఎందుకు ఆంటీ కాదు ఎవరైనా సరే ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పేది. పులి వాడు ఫ్యాన్స్ అందరి కోసం ఒక మంచి పాట పాడతాడు. పాడరా పాట సర్వనాశనం అయిపోతాయి. ఏం మీకు వద్దా అన్న? యాంకర్ ను చూస్తే నాకు టైమింగ్ చూస్తే నేను చెప్పకుండా మాత్రం ఆగలేను. చెప్పాలనా? చెప్పు. దీపావళికి మోగుతాయి టపాకులు, దీపావళికి మోగుతాయి టపాకులు, ఈ యాంకర్ పెళ్లి పెటాకులు. శుభమా అంటూ పండుగకు వచ్చి నా పెళ్లి మీద పడ్డారు ఏంటండి? ఎండాకాలంలో పోస్తుంది ఉక్కపోత, ఎండాకాలంలో పోస్తుంది ఉక్కపోత, ఈ యాంకర్ తో నేను లేచిపోతా. ఇదిగో ఇలా రా ఒకసారి. నువ్వు లేచిపోతే ఎదురుగా అక్కడ మా అమ్మ కనిపిస్తుందా? తర్వాత మీకు నిజంగానే పెళ్లి జరుగుతుంది. ఏదో ఒకసారి హాయ్ చెప్పండి ఇలాగా. రాజు గారు అత్త నీకు అత్తమ్మ నీకు నేనేదో సద్దం గారితో కొంచెం కలిపి అత్తమ్మకి ఏం లేదు చెప్పలేదా మీరు మన గురించి? అందమంతా చూసి నే మురిసిపోతే ఇది గత 2 వారాల నుంచి మహిళల నుంచి పోతలేదు. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం, ఎందుకంటే ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఓకే అండి. మహా అద్భుతమైనటువంటి పాట భైరవ దీపం చిత్రం నుంచి మొదటి గాయకులు స్వర్గీయ గాన గంధర్వులు ఎస్ బాలసుబ్రహ్మణ్య గారు అద్భుతంగా ఆలపించినటువంటి మాధవపల్లి సత్యం గారి స్వరకల్పనలో విచ్చేసిన శ్రీ తుంగుర నారద అంటే చక్కటి డివోషన్ సాంగ్ మీకోసం చేసిన అనా అనా హలో 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 శ్రీతుంగరనారదనాదామృతం
నైస్ అన్నయ్య. ఒకసారి గట్టిగా అండి ప్లీజ్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి అందరూ కూడా. అంత చక్కగా సాంగ్ పాడుతుంటే ఏరా నీకు ఏ అంత బాగా? ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. డాన్స్ చేస్తున్నా అలా డాన్స్ చేస్తూ ఉంటే క్లాప్స్ కొడుతూ ఉంటాం. సార్ ఓకే, క్లాసికల్ టీమ్ స్టేజ్ మీదకి రావాలండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు, ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నెల్లూరులో ఈ చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, రివర్కి అవతల సైడ్ కూడా 53వ డివిజన్ జరుగుతుంది. దీనికి అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు అధికారులు ఎవరి వర్క్ను వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిబాబు అండ్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేట్ మరియు ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూశారు, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్ళలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.